ఈరోజు ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలోకి రాలేదని రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని ఇదే అదునుగా భావించి జనాలపైన భారం మోపేటటువంటి దుశ్చర్యకు ఈ ప్రభుత్వం బరి తెగించింది. 941 కోట్ల రూపాయలు ఒక రాత్రి పన్నుల భారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఈ ప్రభుత్వం కరెంట్ ఛార్జీ భారం వేసినటువంటి పరిస్థితి మనమంతా కూడా చూస్తున్నాం. అందుకే ఈరోజు ఈ పెంచినటువంటి కరెంట్ ఛార్జీల పైన ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఆ భారం లేకుండా ప్రజలకు చేయాలనే ఒక సంకల్పంతో, ఒక మంచి ఆశయంతో సభలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2013 ఏప్రిల్ 1వ తేదీన కాకినాడలో నిరాహార దీక్ష చేశారు. చేసి ఆనాటి ప్రభుత్వంపై, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తను చెప్పినటువంటి మాటలో కరెంట్ ఛార్జీలు పెంచే ప్రభుత్వం మనుగడ చేయకూడదు, ప్రభుత్వం దిగిపోవాలి, ప్రజలు తిరుగుబాటు చేయాలి ఈ ప్రభుత్వం పైన అని ప్రకటిస్తూ మేము అధికారంలోకి వస్తే ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచమని ప్రకటించినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు. ఈరోజు తన నోటితో తనే ప్రకటించి అధికారంలోకి వస్తే ₹1 కూడా కరెంట్ ఛార్జీ పెంచనని ఈరోజు ఇంత భారం ఒకే ఒక కలం పోటుతో 941 కోట్లు భారం వేయడం జరిగింది. 21 సంవత్సరాల పీరియడ్ మనం తీసుకున్నప్పుడు 94 నుంచి 2015 వరకు తీసుకున్నప్పుడు ఈ 21 సంవత్సరాల్లో 5 సంవత్సరాల 3 నెలల్లో రాజశేఖర్ గారు పరిపాలించినటువంటి పరిస్థితి. రాజశేఖర్ గారి పరిపాలనలో ఏ కేటగిరీకి కూడా ₹1 కూడా కరెంట్ ఛార్జీ పెంచినటువంటి పరిస్థితి కనబడలేదు, పెంచలేదు మహానుభావుడు. ఆ రోజు 5 సంవత్సరాలకి గతంలో 800 కోట్ల యూనిట్లు ఖర్చు అవుతుంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1400 కోట్ల యూనిట్లు ఈ రాష్ట్రానికి ఖర్చు అయ్యింది. అయినా కూడా ₹1 కూడా కరెంట్ ఛార్జీ పెంచకుండా 14,35,000 వ్యవసాయ కరెంట్ కనెక్షన్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజు మనకి కరెంట్ ఛార్జీ పెంచాలంటే 2 ముఖ్యమైనవి, ఒకటి క్రూడ్ ఆయిల్, 2 బొగ్గు. బొగ్గు అనేది ఆ రోజు సుమారుగా $140 నుంచి $150 ఒక టన్ను కంటే 8,000 నుంచి 9,000 రూపాయలు ఒక టన్నుకు ఖర్చు అయ్యేది బొగ్గు. క్రూడ్ ఆయిల్కి వచ్చేటప్పటికి ఒక బ్యారెల్కు $110 అంటే సుమారుగా 7,000 పైన ఖర్చు అయ్యేది. ఈరోజు ఆ యొక్క బొగ్గు ధర $62 పడిపోయింది. అంత తగ్గింది బొగ్గు ధర. అంటే సుమారుగా 6,000-7,000 రూపాయలకి బొగ్గు ధర తగ్గింది. సుమారుగా క్రూడ్ ఆయిల్ ధర కూడా ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 3,500-4,000 రూపాయలకు క్రూడ్ ఆయిల్ వచ్చే పరిస్థితి వచ్చింది. బొగ్గు ధర తగ్గింది, క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 11 మిలియన్ల సర్ప్లస్ యూనిట్లు మనకి కరెంట్ ఈరోజు మన దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత లబ్ధి పొందుతుంది ఒక విద్యుత్తులోనే 11,000 మిలియన్ల కరెంటు యూనిట్ మన దగ్గర సర్ప్లస్ ఉంది. దానికి ప్రభుత్వమే చెప్తా ఉంది 550 కోట్ల రూపాయలు దీనికోసం స్టోరేజ్ కోసం వృధాగా ఖర్చు అవుతుంది అని. అంత సర్ప్లస్ కరెంటు మన దగ్గర ఉండి క్రూడ్ ఆయిల్ ధర తగ్గి, బొగ్గు ధర తగ్గి, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే గత 2013-2014లో నిరాహార దీక్షలు చేసి కరెంట్ ఛార్జీ పెంచము మా ప్రభుత్వం వస్తే కరెంట్ ఛార్జీ పెంచిన ప్రభుత్వాలు దిగిపోవాలని ప్రకటించిన ముఖ్యమంత్రి ఈరోజు కరెంట్ ఛార్జీలు రాత్రికి రాత్రి ఎందుకు పెంచాడు అని అడుగుతున్నాం. ఎందుకు ప్రజలకు భారం మోపుతున్నాడని అడుగుతున్నాం. తను అంటున్నారేమో 200 యూనిట్ లోపలంటే మేము పెంచడం లేదు కదా అని. 200 యూనిట్ లోపలంటే మీరు ప్రత్యక్షంగా సామాన్యుడు భారం పడలేదని అనొచ్చేమో, అదే మీరు పరోక్షంగా ఒక వ్యక్తి వెళ్ళి ఒక షాపింగ్లో ఒక వస్తువు కొనుక్కుంటే ఆడ పెరిగినటువంటి ఖర్చు సామాన్యుడి పైన పడదా అని అడుగుతున్నాం. పరోక్షంగా సామాన్యుడికి భారం కాదా అని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం ఇది అదిని కుదరడం లేదు. ఎన్ని దొరికితే అన్నిటిపైన కూడా భారం మోపేటటువంటి దుర్మార్గపు చర్యలు తీసుకుంటుంది. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిలబడాలని, ప్రజలకు భారం అవుతున్నటువంటి ఈ కరెంట్ ఛార్జీల పెంపును నిరసించాలని, ప్రభుత్వం నిలదీసి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని మేము ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ కాబట్టి, వీఆర్ ద వాయిస్ ఆఫ్ పబ్లిక్ కాబట్టి మేము ఈరోజు సభలోకి రావడం జరిగింది. సభలో దానిపైన మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకుడికో
10 సెకండ్లు కూడా అవకాశం రాకపోయినా అదే అచ్చెన్నాయుడు గారికి అదే ఇంకొకరికి ఈరోజు కావాల్సిన సమయం ఇచ్చి మరలా తిట్టించేటువంటి కార్యక్రమాలని శ్రీకారం చుడుతోంది. ప్రతిపక్షం అడుగుతున్నటువంటి ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక ప్రతిపక్షాన్ని తిట్టించి పొగబెట్టి ఏదో రకంగా ఇబ్బంది పాలు చేసి ప్రజా సమస్యలు ప్రస్తావనకి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిగజారుడు మంచిది కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూడా ప్రజల్లో నుంచి తిరుగుబాటు వస్తుంది. ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి, ఫీజుల దగ్గర నుంచి, సర్ఛార్జీల దగ్గర నుంచి ఈరోజు కరెంట్ ఛార్జీల వరకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల్లో కూడా ప్రజలకు భారం మోపి ప్రజలను అన్ని రకాలు కూడా అణగదొక్కేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం, ప్రజల మేలు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి కూడా ఆశ్చర్యకరం ఏంటంటే 6,500 కోట్ల రూపాయలు మేము సబ్సిడీ ఇస్తాం కరెంటుకి అని చెప్పి ఈరోజు 3,186 కోట్ల రూపాయలే మన బడ్జెట్లో సబ్సిడీ ప్రకటించారు. నేను అడుగుతున్నా 3,186 కోట్ల మీరు కానీ సబ్సిడీ ప్రకటిస్తే ఇక మిగిలినటువంటి 3,000 కోట్ల రూపాయల్లో 900 కోట్లు ఈరోజు మీరు పెంచారు, కలెక్ట్ చేయాలి ప్రజల దగ్గర నుంచి. ఈ 2,000 చిల్లర కోట్లు కూడా ఎలా మీరు చేయబోతున్నారు? ఖచ్చితంగా కూడా ఈ 940 కోట్లతో ఆగడం లేదు. ఆ మిగిలినటువంటి ఆ 2,400 కోట్ల రూపాయలకు కూడా ఈ ప్రభుత్వం పెంచేటటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వనప్పుడు, వాళ్ళకి ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ 940 కోట్లు పెంచిస్తే మిగిలిన 2,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం పరోక్షంగా ప్రజలకు తెలియకనే ప్రజల మీద భారం వేయడానికి కూడా ఒక కుట్ర పన్నుతున్నదని మీ ద్వారా తెలియజేస్తారు.